మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ డాక్టర్ గాయత్రీదేవి గారు రచించిన సత్యవతి సంస్కారం. ఒక మంచి కథను వినేద్దామండి. కాస్త తీరిగ్గా ఉంది కదా అని ఆదివారం పొద్దున్నే పేపర్ చదవడం మొదలుపెట్టాను. మొదటి పేజీ నిండా పోలీసులో, సైనికులో, తీవ్రవాదులో చేసిన కాల్పులు, మరణాలు. ఏమిటో ఈ లోకం, మనిషిని మనిషి ఎందుకిలా చంపుకుంటున్నాడో, ఎందుకు హింసా ప్రవృత్తి కొందరిలో కలుగుతుందో అనుకుంటూ పేజీ తిప్పాను. అక్కడ మరో రకం బాధలు, హింసలు. భార్య మీద అనుమానంతో ఆమెను చంపిన భర్త, కట్నం చాలలేదని కోడల్ని కాల్చేసిన అత్తగారు. ఇవేనా వార్తలు? ఇటువంటి విషయాలు ప్రచురించడం వలన సంఘానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏదో ఒక సంచలనాత్మక అంశం ఉంటేనే పత్రికలకు సర్క్యులేషన్ బాగుంటుందని ఎందుకు అనుకుంటారో. పాఠకులు అంతే, ఇటువంటి వార్తలనే చదువుకొని ఆనందిస్తారు. బహుశా అటువంటివి చదివినప్పుడు మనం అలా హింసించడం లేదు కాబట్టి మనం మంచివాళ్ళం అనిపిస్తుందేమో. అదేమో కానీ ఇటువంటి వార్తలు చదువుతూ ఉంటే పెళ్ళిళ్ళు చేయబోయే అత్తగారులు బెదిరిపోతారేమో అనిపిస్తుంది నాకు. అసలే అత్తగారులంటే ఒక అబద్ధతాభావం ఉంది. కోడళ్ళను సాధించుకు తింటారని ఇటువంటి వార్తలు అటువంటి దుష్కీర్తిని పెంచడానికి మరింత తోడవుతాయి అనుకుంటాను నేను. ఏమో మరి నిజంగా ఎటువంటి ప్రభావం ఉంటుందో. అత్తగారులంటే నాకు సత్యవతమ్మ గారు జ్ఞాపకం వచ్చారు. నా చిన్నప్పటి నుంచి ఆవిడని చూస్తున్నాను నేను. వాళ్ళ ఇల్లు మా ఇంటికి దగ్గరే. మా అమ్మకి ఆవిడకి మంచి స్నేహం. దాదాపు 2 దశాబ్దాలుగా ఒకే చోట ఉంటున్నామేమో. వాళ్ళ కుటుంబ విషయాలన్నీ అమ్మకి తన ద్వారా నాకు బాగా తెలుసు. ఆవిడ సొంత ఊరు విజయవాడకు దగ్గరలో ఉన్న పల్లెటూరు. కూతుర్ని దూరానికి పంపడం ఇష్టం లేని తండ్రి ఊళ్ళో సంబంధమే ఖాయం చేసి పెళ్లి చేశాడట. అప్పుడు ఆవిడకి 16 ఏళ్ళట. పెళ్ళైన ఏడాదికే ఓ కొడుక్కి తల్లయింది. ఆవిడ కాలేజీ చదువులు చదవకపోయినా పుస్తకాలు, వార్తాపత్రికల ద్వారా మంచి లోకజ్ఞానం సంపాదించుకుంది. ఆ రోజుల్లోనే మొదటి బిడ్డకి, రెండో బిడ్డకి ఎడం ఉండాలంటూ మరో 2 ఏళ్ల వరకు రెండో బిడ్డని కనకుండా జాగ్రత్త పడింది. మరో 2 రోజుల్లో రెండో బిడ్డని ప్రసవిస్తాననగా పొలానికి వెళ్ళిన ఆమె భర్త పాముకాటు వల్ల అక్కడికక్కడే మరణించాడు. అంతవరకు సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితంలో అప్పటి నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. అత్తవారింట్లో అందరూ ఆమె దురదృష్ట జాతకం వల్లనే ఆమె భర్త మరణించాడని సాధించేవారు. పుట్టకముందే తండ్రిని మింగిన దౌర్భాగ్యుడు అంటూ ఆమె రెండో కొడుకును దూరంగా ఉంచేవారు. 2-3 ఏళ్ల వరకు ఆ బాధలన్నీ సహించిన సత్యవతమ్మ గారు వారందరినీ వదిలేసి పిల్లలిద్దరితో విజయవాడ వచ్చేశారు. తండ్రి చాటు కూతురుగా, భర్త చాటు భార్యగా ఉండే సత్యవతమ్మ గారు తన బిడ్డల భవిష్యత్తు కోసం గుండె నిబ్బరంతో కష్టాలను ఎదుర్కొంటూ ఒంటరి పోరాటానికి సిద్ధపడ్డారు. పుట్టింటి వారు పసుపు కుంకుమగా ఇచ్చిన పొలాన్ని అమ్మి ఆ డబ్బు బ్యాంకులో వేసుకుంది. వడ్డీ డబ్బుతో సంసారాన్ని లాగే ప్రయత్నం మొదలుపెట్టింది. టైపు నేర్చుకున్నారు. పెద్దబ్బాయికి 5 సంవత్సరాలు రావడంతో అతన్ని స్కూల్లో చేర్పించింది. అదృష్టవశాత్తు ఆవిడకి టైపిస్టుగా ఉద్యోగం దొరికింది. మా అమ్మ రెండో పిల్లాన్ని తన దగ్గర వదిలి వెళ్ళమంది ఉద్యోగానికి. అప్పుడే మా అమ్మ ఆవిడకి బాగా దగ్గరైంది. నేను చిన్నపిల్లనే కావడంతో స్కూల్ లేని టైంలో ఆ పిల్లాడితో ఆడుకుంటూ ఉండేదాన్ని. ఉద్యోగం రావడం వల్ల ఆర్థికంగా ఆవిడ పరిస్థితి మెరుగైంది. కానీ మగతోడు లేకుండా ఒంటరిగా ఉంటున్న ఆవిడ ఆఫీసులోనూ, ఇంటి దగ్గర బుద్ధిహీనులైన కొందరు మగవాళ్ళు వాళ్ళ వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఈ మాటలు అమ్మ నాన్నతో చెబుతూ ఉంటే విన్నాను. ఆ రోజుల్లో ఆ మాటలు నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు తెలుస్తోంది ఆవిడ అప్పుడు పడ్డ కష్టాలేమిటో. ఆ మనిషికి మనోధైర్యం ఎక్కువ కనుక అవన్నీ ఎంతో ధైర్యంగా ఎదుర్కోగలిగింది. తను ఇన్ని కష్టాలు పడుతున్నా పిల్లలు కష్టపడితే ఆవిడ తట్టుకోగలిగేది కాదు. ఎదుగుతున్న పిల్లలు అమ్మ, అందరికీ అమ్మ నాన్న అని 2 ఉన్నారు, మాకెందుకు నాన్న లేరు అని ఆవిడ్ని ప్రశ్నించేవారు. స్కూల్లో ఫంక్షన్కి తల్లిదండ్రులతో పిల్లలంతా ఆనందంగా వెళ్తూ ఉంటే చిన్నబుచ్చుకున్న తన పిల్లలు మొహాలు చూస్తే ఆవిడకి దుఃఖం ఆగేది కాదు. కొందరు పిల్లలు మీ నాన్న లేడు, చచ్చిపోయాడు అంటూ తన పిల్లల్ని తన కళ్ళెదురుగానే గేలి చేస్తూ ఉంటే ఏడుస్తున్న తన పిల్లల్ని ఇంటి లోపలికి తీసుకెళ్ళి తన దుఃఖాన్ని దిగమింగి ఏవో ఆటలు ఆడి కథలు చెప్పి మరిపించేది.
ఆవిడ కొడుకులిద్దరూ కాలేజీ చదువులకి వచ్చే నాటికి తమకి తండ్రి లేకపోవడం, తమని పెంచడానికి ఒంటరిగా తల్లి పడుతున్న కష్టాలు అర్థమయ్యాయి. ఆ పైన వారిద్దరూ తల్లిని ప్రత్యక్ష దైవంగా చూసుకునేవారు. వాళ్ళ చదువులు పూర్తయ్యాయి. ఇద్దరూ మంచి ఉద్యోగాలలో చేరారు. ఇన్నేళ్లుగా ఆవిడ పడ్డ కష్టాలింకా దూరం అయ్యాయి అనుకున్నాం మేమంతా. కానీ అలా జరగలేదు. అలాగే జరిగి ఉంటే ఈ పూట నేను ఆమెని తలుచుకునేదాన్ని కాదేమో. తీరని కష్టం వచ్చింది ఆవిడకి. ఏ తల్లి తట్టుకోలేని పుత్రశోకం పెట్టాడు భగవంతుడు ఆవిడకి. పెద్ద కొడుక్కి ఉద్యోగం వచ్చాక బీద కుటుంబంలో పిల్ల కవితని కానీ కట్నం తీసుకోకుండా తీసుకొచ్చాడు. బాహ్య సౌందర్యమే కాదు, మరెంతో అంతః సౌందర్యం కల పిల్ల కవిత అని ఆ అమ్మాయితో పరిచయమైన 4 రోజులకే అనిపించింది నాకు. కల్లా కపటం తెలియని అమ్మాయి, చాలా నిదానస్తురాలు. పెళ్ళైన 4 నెలలకే కవితకి నెల తప్పింది. అప్పటికే నేను స్వంత ప్రాక్టీస్ పెట్టడం వల్ల నేనే కవితని నెల నెల పరీక్ష చేస్తూ ఉండేదాన్ని. కవితకి 7వ నెల వచ్చింది. సూడదలిచ్చి పుట్టింటికి తీసుకువెళతాం అన్నారు కవిత తల్లిదండ్రులు. సాంప్రదాయం కోసం మీరు అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళ్తాం అంటున్నారు, కానీ సరైన వైద్య సౌకర్యం ప్రధానం కదా. ఇక్కడ మాకు బాగా తెలిసిన డాక్టర్ చూస్తోంది. అమ్మాయి కాన్పు అయ్యేటప్పుడు తల్లి తన దగ్గర ఉండాలి అనుకుంటుంది, కనుక మీరే ఇక్కడికి వచ్చేయండి అని సత్యవతమ్మ గారు ఆ బీద తల్లిదండ్రుల మీద ఖర్చుల భారం లేకుండా చేశారు. తెలియని వారెవరైనా సత్యవతమ్మ గారిని కోడల్ని చూస్తే తల్లి కూతుళ్ళనే అనుకుంటారు. 7వ నెలలో ఆవిడ కోడలికి శ్రీమంతం చేసింది. ఆ రోజు శ్రీమంతం జరుగుతున్నది తన కూతురికే అన్నట్లు ఎంతో ఆనందంగా గడిపారు ఆవిడ. కానీ ఆ రాత్రి వారి ఆనందాన్ని మింగేసింది. ఊళ్ళో ఏదో అల్లర్లలో జరిగిన బాంబు పేలుడు సత్యవతమ్మ గారి పెద్ద కొడుకును బలి తీసుకుంది. ఎవరి కక్షలకి ఎవరు బలయ్యారో. దేవుడు మంచివాళ్ళకి తప్పకుండా మంచే చేస్తాడంటారు. మరి ఈవిడికెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు అనుకునేదాన్ని. అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ కవితది దురదృష్ట జాతకం అని నానా మాటలు అన్నారు. కడుపులో బిడ్డ భూమి మీద పడకుండానే ఇంత అరిష్టం జరిగింది. తరువాత ఇంకెంతమందిని బలి తీసుకుంటుందో అన్నారు. వివాహమై ఇంకా ఏడాదైనా కాకుండానే తన సర్వస్వం పోగొట్టుకున్నానని ఓ పక్క దుఃఖంలో మునిగి ఉన్న కవితకి ఈ మాటలు శూలాల్లా గుచ్చుకున్నాయి. ఆవేశం పట్టలేక 2 చేతులతోనూ తన కడుపు మీద దబదబా బాదుకోబోయింది. ఒక్కసారిగా కవిత చేతుల్ని తన చేతులతో బలంగా పట్టుకున్నారు సత్యవతమ్మ గారు. చూడు కవిత, ఒక పక్క భగవంతుడు నా కొడుకుని తీసుకుపోయాడని ఏడుస్తూ ఉంటే, ఆ పరమాత్ముడు నీకిచ్చిన వరం, నీకు పుట్టబోయే బిడ్డని ఎవరో ఏదో అన్నారని చంపుకుంటావా అమ్మా? మనం రాక్షసులం కాకూడదమ్మా. నీ బాధ నాకు తెలుసు. నేనుండగా నీకెందుకు బెంగ అంటూ తన బాధని వదిలి కోడల్ని ఓదార్చింది ఆవిడ. ఎవరే మాట మాట్లాడితే కవిత మనసు కష్టపెట్టుకుంటుందోనని ఆ క్షణం నుండి నలుగురిలోనూ ఆ అమ్మాయిని ఒంటరిగా వదల్లేదు సత్యవతమ్మ గారు. ఈ సంఘటన జరిగిన 15 రోజుల తర్వాత ఒకరోజు అమ్మ సత్యవతమ్మ గారింటికి వెళుతూ ఉంటే నేను కూడా వెళ్ళాను. కొంచెం సేపు కవితతో మాట్లాడితే ఆ అమ్మాయికి మార్పుగా ఉంటుందని. కళకళలాడుతూ ఉండే కవిత మొహం కాంతి విహీనంగా ఉంది. శూన్యంలోకి చూస్తూ దీర్ఘ ఆలోచనలో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. నా చేతిలో చేయి వేసుకొని మాట్లాడకుండా కన్నీరు కారుస్తూ కూర్చుంది కవిత. నేను కూడా ఆ పరిస్థితిలో ఏమీ మాట్లాడలేకపోయాను. సత్యవతమ్మ గారే అమ్మతో మాట్లాడారు ఆ రోజు. ఆవిడ ఆ రోజు మాట్లాడిన మాటల్లో ఎక్కడా ఒక్క మాట కూడా పోయినా ఆవిడ కొడుకు గురించి మాట్లాడనే లేదు. పురాణ ఇతిహాసాల గురించి మాట్లాడారు. అమ్మకి కూడా భారత రామాయణాలంటే కేవలం ఆసక్తి మాత్రమే కాదు, ఆ పుస్తకాలని విశ్లేషణాత్మకంగా చదివింది. అందుకే సత్యవతమ్మ గారికి కథలో ఏమైనా సందేహాలుంటే అమ్మని అడుగుతూ ఉండేవారు. ఆ పూట కూడా ఆవిడ అమ్మని సందేహాలు అడుగుతూ తన అభిప్రాయాలు చెబుతూ కూర్చున్నారు. అమ్మని ఆవిడ అక్కయ్య గారు అని పిలుస్తారు. అక్కయ్య గారు భారతం ఆదిపర్వంలో సత్యవతి సంతానమే రాజ్యమేలాలి అని మాట పుచ్చుకొని మరీ శంతనుణ్ణి పెళ్లాడింది. కానీ దైవం అనుకూలించలేదు. ఆవిడ కొడుకులిద్దరూ చిన్న వయసులోనే మరణించారు అందే అమ్మ. వారసులు లేకపోతే వదిలేయలేదు సత్యవతి. పిల్లలు పుట్టడానికి ఉన్న ధర్మ మార్గాలన్నింటినీ ఆలోచించింది. వ్యాసుణ్ణి పిలిపించింది. దేవర న్యాయాన్ని పిల్లల్ని కనమని చెప్పింది కోడళ్ళకి. మనం ఈరోజు ఆలోచిస్తే ఇవన్నీ అదోలా అనిపిస్తాయి.
కానీ సృష్టి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ కార్యక్రమం కొనసాగడానికి అనుకూలంగా ఏర్పాటు చేశారు ఈ ధర్మశాస్త్రాన్ని. బిడ్డలు పుట్టకముందే తండ్రి మరణిస్తే ఏం చెయ్యాలో ఆలోచించారు కదా. బిడ్డ పుట్టే సమయానికి తండ్రి మరణిస్తే ఏం చెయ్యాలో అంటూ ఏడుపు దిగమింగుకుంటూ మాట ఆపేశారావిడ. ఉన్నాయేమోనండి, నేను చదవలేదు అంది అమ్మ ఆవిడ మాటల్ని అర్థం చేసుకుని. ధృతరాష్ట్రుడు, పాండురాజు ఆనాటి సమాజం కారణంగానో, రాజబిడ్డలు కనుకనో తండ్రి లేకపోయినా అవమానాలు పొందలేదేమో, ఆ బాధలు అనుభవించలేదేమో తెలియదు. కానీ తల్లి తండ్రి ఉంటేనే పిల్లలు మానసికంగా పరిపూర్ణంగా ఎదుగుతారు. నా పిల్లలు చిన్నప్పుడు ఎంత క్షోభ అనుభవించారో నాకే తెలుసు. మళ్ళీ నా కోడలికి పుట్టబోయే బిడ్డకి విధిరాత ఏం చేస్తాం చెప్పండి. ఆ విధిరాతని మార్చాలనుకుంటున్నానండి. అమ్మ ఆవిడ వైపు ప్రశ్నార్థకంగా చూసింది. అవునక్కయ్య గారు, మా కవితకి మళ్ళీ పెళ్లి చేస్తాను. నేను పడ్డ కష్టాలు ఆ పిల్ల పడకూడదు. నా పిల్లల్లా నా మనవడో మనవరాలో తండ్రి లేని బిడ్డల్లా ఉండకూడదు. ఆవిడ మాటలకి అమ్మ ఆశ్చర్యంగా చూస్తూ, మీ ఆలోచన మంచిదే, కానీ భార్య పోతే అతగాడు ఎంత పెద్దవాడైనా, ఎంత పిల్లలున్నా పిల్లనిచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధపడే లోకం మనది. ఎవరో కాదు, చనిపోయిన ఆ అమ్మాయి చెల్లెల్ని బావగారికిచ్చి పెళ్లి చేయడానికైనా వెనుకాడని తల్లిదండ్రులున్న సమాజం మనది. కానీ ఆడపిల్లకి మొదటిసారి పెళ్లి చేయడమే గగనమైపోయిన ఈ రోజుల్లో రెండో పెళ్లి చేసుకునేందుకు ఎవరు ముందుకొస్తారు? ఏ తల్లి తన కొడుక్కి అలా పెళ్లి చేయడానికి ఒప్పుకుంటుంది? సత్యవతి గారు, నేను మిమ్మల్ని నిరాశపరచటం లేదు. ఈ సమాజంలో ఆడ మగ పట్ల ఉన్న భేదభావం చెప్పడమే నా ఉద్దేశం. నన్ను అపార్థం చేసుకోకండి. ఎదుటి వాళ్ళు ఏమంటారో ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటే ఏమీ సాధించలేం అక్కయ్య గారు. మొదటి నుంచి నా మనసుకి ఏది సరైనది అని తోస్తే అదే చేస్తున్నాను. ఇప్పుడు నా ధ్యేయం ఒకటే, నా కోడలు నాలాగా, దాని బిడ్డ నా బిడ్డల్లా కష్టాలు పడకూడదు. అందుకోసం నా ప్రయత్నం నేను చేస్తాను అంది ఆవిడ దృఢంగా. తనకు దొరికినది మరొకరికైనా కోడళ్ళకి దొరికితే సహించలేని లక్షణమే అత్తగారులు కోడళ్లను ఆరళ్ళు పెట్టడానికి కారణం అంటారు. కానీ మీరు అంటూ అమ్మ సత్యవతమ్మ గారి చేతులు పట్టుకొని కంఠం ఆనందంతో రుద్ధం కావడంతో మాట్లాడలేకపోయింది. అలా అనకండి. మన పిల్లలు మనలా కష్టపడకూడదని, మనం పొందలేకపోయిన సుఖాలు మన పిల్లలు సాధించుకోగలగాలని కోరుకోవడం కన్నవారి లక్షణం కాదంటారా? కవితను నేను కనకపోయినా నా కన్నపిల్లే అనుకున్నాను. ఆ పిల్లకి నాలా మొండితనం, ధైర్యం లేవు. ఒకవేళ ఉంటే మాత్రం ఆ పిల్ల నాలా కష్టపడవలసిన అవసరం ఏమిటి? అది అనుభవించవలసిన జీవితమే ఎక్కువ ఉంది గడిచిన దానికన్నా. నేనెంతకాలం ఉంటానో నాకే తెలీదు. అదీకాక ఎవరో తోడుగా ఉండడం, భార్యాభర్తలు ఒకరికొకరుగా ఉండటం ఒకటేలా అవుతుంది. ఆ బంధం సృష్టిలో ఎంతో మధురమైనది అంటూ ఆవిడ ఏదో లోకంలో ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. మీరు వయసులో నాకన్నా చిన్నవారే అయినా ఆలోచనల్లో నాకంటే చాలా పెద్దవారు. మీకు సలహా చెప్పగలిగేదాన్ని కాదు, కానీ మంచి మనసున్న అబ్బాయిని వెతికి చెయ్యండి. తొందరపడితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లవుతుంది. మనకు తెలిసినంత వరకు మనం సరిగ్గా చేస్తే ఆ పైన భగవంతుడున్నాడు అంటూ అమ్మ బయలుదేరింది. అమ్మతో పాటు నేను వచ్చేశాను. ఇటువంటి అత్తగారుల గురించి పేపర్లో రాస్తే 10 మందికి ఆదర్శంగా ఉంటుంది, మార్గదర్శకంగానూ ఉంటుంది. పాజిటివ్ విషయాలే ప్రగతికి ముఖ్యం అనుకుంటూ కుర్చీలో కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ కూర్చున్న నేను, అమ్మాయి, నర్సింగ్ హోమ్ నుంచి ఫోన్ వచ్చింది, కవితకి నొప్పులు ఎక్కువయ్యాయట అన్న మాటలతో వర్తమానంలోకి వచ్చాను. వెంటనే నర్సింగ్ హోమ్కి వెళ్ళిపోయాను. మొదటి కాన్పే అయినా కష్టపడలేదు కవిత. ఆడపిల్ల పుట్టింది. సత్యవతమ్మ గారు, ఇన్నాళ్ళకి మా ఇంట్లో మహాలక్ష్మిలా ఆడపిల్ల పుట్టింది అంటూ ఆనందించింది. ఆ రోజు సాయంత్రం పాప బర్త్ సర్టిఫికెట్ కోసం పంపే అప్లికేషన్లో పాప తల్లిదండ్రుల పేర్లు రాసివ్వమని కాగితం సత్యవతమ్మ గారికి ఇచ్చాను. ఆవిడ పేర్లు రాసి నా చేతికిచ్చింది. యథాలాపంగా తండ్రి పేరు చూసిన నేను షాక్ అయ్యాను. అది పాపని కన్న తండ్రి పేరు కాదు. ఆవిడ నాలోని ఆశ్చర్యాన్ని చూసి, అవునమ్మా, ఇక మీదట పాప తండ్రి పేరు ఇదే అంది. మరి కవిత ఒప్పుకుందా? ఇద్దరిని ఒప్పించే చేశాను. కవిత రూమ్లోకి వెళదాం, ఒకసారి వస్తావా అంటూ సత్యవతమ్మ గారు నా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్లారు. ఆ గదిలో బల్ల మీద 2 పూలదండలున్నాయి. అప్పటికే అమ్మ కూడా వచ్చి ఉంది. ఆ 2 దండలు కవిత అతను మార్చుకున్నారు. నా మనవరాలు మహాలక్ష్మిలా పుట్టిన వేళే నా కోడలు మళ్ళీ లక్ష్మీదేవిలా తిరిగేందుకు మంచి ముహూర్తం అనుకున్నాను.
మీరు అన్నట్లుగానే మంచివాడని నాకు పూర్తిగా నమ్మకం ఉన్న అబ్బాయితోనే కవిత పెళ్లి చేశాను అక్కయ్య గారు అన్నారు ఆవిడ అమ్మతో. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆవిడ కాళ్ళకి నమస్కరించారు. సత్యవతమ్మ గారు చంటి పిల్లని తీసుకొచ్చి అతని చేతిలో పెట్టి, కవితని, ఈ చంటి పిల్లని నీ చేతుల్లో పెడుతున్నానురా. నా చేతుల్లో పెరిగి కష్టం సుఖం తెలిసిన నువ్వే కవితకి సరైన వరుడివి. ఇక మీదట నీకు తోడుబొట్టిన అన్న రక్తం పంచుకు పుట్టిన పిల్లకి నువ్వే తండ్రివి అంది ఆవిడ. కొడుకు పోవడానికి కోడలి దురదృష్ట జాతకమే కారణమని తిట్టిపోసిన వాళ్లే ఉన్న ఈ లోకంలో ఆ కోడలికే తన చిన్న కొడుకునిచ్చి పెళ్లి చేసి దీవించి విప్లవాత్మకంగా లోకానికి మార్గదర్శకురాలైన అత్తగారు సత్యోతమ్మ గారికి సంస్కారానికి మనసులోనే నమస్కరించి కొత్త దంపతుల్ని మనసారా అభినందించాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.